కొండా సురేఖ గారి విషయంలో కొందరు సినిమాకు సంబంధించిన వ్యక్తులు అతి చేస్తున్నారు. ఇది నిజమే. తాజాగా దానిపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా స్పందించడం జరిగింది. సినిమా వాళ్ళ విషయంలో ఎందుకులే అని ప్రభుత్వం కొంచెం సంయమనం పాటిస్తుంది, కానీ సినిమా వాళ్ళు మాత్రం అతి చేస్తున్నారు. బీసీ లీడర్ అయినటువంటి బీసీ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ఒంటరి కాదు, మేము అండగా ఉన్నాము అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. నిజమే. ఎప్పుడైతే కొండా సురేఖ గారు అనుకోని పరిస్థితుల్లో కేటీఆర్ ని విమర్శించే సమయంలో నాగార్జున గారి కుటుంబంపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్లు కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తప్పుపట్టడంతో ఎమ్మటే మేలుకున్న కొండా సురేఖ గారు సారీ చెప్పడం జరిగింది. అయినా కానీ సినిమాకు సంబంధించిన వ్యక్తులు ఒకరెనుక ఒకరు ట్వీట్లు చేస్తూ వచ్చారు. సరే, ఆ రోజున ఏదో కొండా సురేఖ గారు అన్నారు, సరే నాగార్జున గారికి అండగా నిల్చున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇప్పటికి కూడా కావాలని సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన కొందరు వ్యక్తులు ట్రోలింగ్ చేయడం కావచ్చు, ఇప్పటికీ కొండా సురేఖ గారి గురించి మాట్లాడుతున్నారు. వీటిపై పొన్నం ప్రభాకర్ గారు అయితే తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలపై ఏ మంత్రి కూడా స్పందించలేదు. తాజాగా పొన్నం ప్రభాకర్ గారు అయితే స్పందించడం జరిగింది. బీసీ మహిళ అయిన కొండా సురేఖ గారికి కొండా సురేఖ గారు ఒంటరి అని అనుకోవద్దు అని సినిమా వాళ్లకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికన్నా ఆపేయండి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. సినిమాకు సంబంధించిన వ్యక్తులను కొండా సురేఖ గారు ఇలా అన్నారు అని చెప్పేసి సినిమా వాళ్ళు అతి చేస్తున్నారు కదా, మరి బీసీ మంత్రి అయిన కొండా సురేఖ గారిపై సోషల్ మీడియాలో మరి ఘోరంగా ట్రోలింగ్స్ చేశారు. మరి దానిపై కూడా స్పందించాల్సిన బాధ్యత మీకు ఉంది కదా అని సినిమా వాళ్ళను పొన్నం ప్రభాకర్ గారు ప్రశ్నించడం జరిగింది. నిజమే. అంటే సినిమాకు సంబంధించిన వ్యక్తులను, సినిమాకు సంబంధించిన హీరోలను, హీరోయిన్లను లేదా ఇతర నటులను ఏమైనా అంటేనే సినిమా వాళ్ళు స్పందిస్తారా? సమాజంలో ఇక ఎవరికి ఏమైనా కానీ, సమాజంలో ఎవరు ఏమన్నా అన్నా కానీ, అంటే మరి ఘోరంగా గలీజ్గా ట్రోలింగ్ చేసినా కానీ సినిమా వాళ్ళు స్పందించరా? కొండా సురేఖ గారు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ట్రోలింగ్ చేయడం. మరొక బీసీ మంత్రిని ఆ విధంగా ట్రోలింగ్ చేయొద్దు అని సినిమా వాళ్ళు స్పందించాలి కదా, ఎందుకు స్పందించలేదు? సరే, ఇక్కడ స్పందించలేదు. గతంలో మీ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని పోసాని కృష్ణమురళి ఏమన్నాడు? గుర్తు లేదా మీకు? అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో? అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడు కూడా ఎవడూ స్పందించలేదు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా సాక్షాత్తు పెద్దంటిఆర్ గారి కూతురు అయినటువంటి భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు కూడా ఏ హీరో స్పందించలేదు, ఏ నటుడు స్పందించలేదు. అప్పుడు వీళ్ళంతా నిజ జీవితంలో నటించారు, కానీ ఇప్పుడు ఏమనుకుంటారు? అంటే బీసీ మహిళ కాబట్టి ఈమెకు ఎవరు తోడు ఉండరు, ఈమెకు ఎవరు మద్దతు ఉండరు, ఈమెను ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి ఆ యొక్క ఇష్యూని ఇంకా లాగుతున్నారు ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ. సరే చెప్పండి, అంటే బీసీలంతా చేతగాని వాళ్ళు, బీసీలంతా అంత సైలెంట్ గా ఉంటారు, ఎవరు పట్టించుకోవాలి, దాంట్లో చైతన్యం లేదనుకుంటారు. కానీ సినిమా హీరోలైనా సినిమా నటులు ఎవరైనా గుర్తించుకోవాలి, బీసీలు కూడా చైతన్యం అవుతారు. ఆమె తప్పు చేసింది, తప్పు కాదని ఎవరు అనడం లేదు. తప్పు చేసి క్షమాపణ చెప్పి నిలిచిపెట్టాలి. కానీ ఇలా పదే ఆమె గురించి ట్రోలింగ్ చేయడం కావచ్చు, ఆమె గురించి సోషల్ మీడియాలో అవి ఇవి పెట్టడం కావచ్చు అనేది కరెక్ట్ కాదు. బీసీలని తక్కువ అంచనా, తక్కువ చూపు కూడా చూడొద్దు సినిమా వాళ్ళు.